వసు ప్రేమలో రిషి థర్డ్ పార్ట్ చెప్పుకుందాం. నేను నీ బర్త్డేకి వస్తాను వసు అనగానే రిషి థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ అక్కడి నుంచి పరిగెత్తింది వసుధార. కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళాక రిషి ఆలోచనలో పడ్డాడు. వసుకి ఏ గిఫ్ట్ కొందామా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో తనకి ఏ ఐడియా రాకపోవడంతో తన ఫ్రెండ్ గౌతమ్ని కలిసి ఇలా వసుకి బర్త్డే గిఫ్ట్ కొనాలిరా అన్నాడు. దాందే ఉందిరా కొనేద్దాం పద అంటూ ఇద్దరు గిఫ్ట్ షాప్కి బయలుదేరారు. ఏ గిఫ్ట్స్ చూపించినా సరే వసుకి ఇది బాగోదు అది బాగోదు అంటూ రిషికి ఏ గిఫ్ట్స్ నచ్చలేదు. చాలా షాప్స్ తిప్పేశాడు గౌతమ్ని. ఇక ఫైనల్గా గౌతమ్ ఒరే నాకు ఇంక ఓపిక లేదురా, వసుకి గిఫ్ట్ ఇచ్చేది నువ్వే, తనకి ఏం నచ్చుతుందో నువ్వే కొనుక్కోరా అంటూ గౌతమ్ పారిపోయాడు. ఒరేయ్ గౌతమ్ గౌతమ్ అంటూ రిషి పిలిచినా ఆగకుండా పరిగెత్తాడు. ఫైనల్గా రిషి ఒక బట్టల షాప్కి వెళ్ళి వసుకి మంచి శారీ సెలెక్ట్ చేసి కొన్నాడు. నైట్ రిషి నిద్రపోదాం అనుకునే సమయానికి వసు మెసేజ్ చేసింది. హాయ్ సార్, నా బర్త్డేకి వస్తున్నారు కదా అంటూ. వస్తున్నా వసు అంటూ రిప్లై పంపారు రిషి. ఇది నాకు చాలా స్పెషల్ బర్త్డే సార్ అంది వసు. ఎందుకు వసు అని అడిగాడు రిషి. దానికి వసు ఎందుకంటే ఈ బర్త్డే మీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను కాబట్టి అంది వసు. సరే ఇంకా చాటింగ్ ఎక్కువసేపు చేయడం అంత మంచిది కాదనుకున్న రిషి సరే వసు గుడ్ నైట్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నాడు రిషి. తనకిష్టం లేకపోయినా చాటింగ్ క్లోజ్ చేస్తూ చెప్పాడు. వసు కూడా టైం ఏమైపోయిందని కాసేపు చాట్ చేయొచ్చు కదా అనుకుంది. కానీ తప్పక గుడ్ నైట్ సార్ అంటూ చాటింగ్ క్లోజ్ చేసింది. మిగిలిన ఎపిసోడ్లో ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.